ఇటుక బట్టీలో పనిచేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా వర్క్ సైట్ ధృవ పాఠశాలలను ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ శివారులో గల ఎంటీఎన్ ఇటుక బట్టీలో వర్క్ సైట్ ధృవ పాఠశాలను ప్రారంభించారు. ఒడిశా కార్మికుల పిల్లలకు పలకలు, పుస్తకాలు అందజేశారు. అనంతరం సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ వలస కార్మికులు పొట్టకూటి కోసం స్వరాష్ట్రం వదిలి ఇటుక బట్టీలలో పనిచేసేందుకు వచ్చారని, కార్మికులతో పాటు వారి పిల్లలు విద్యాభ్యాసం మాని బట్టీలో పనిచేయడం సరికాదన్నారు. వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని యజమానులతో మాట్లాడి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో వర్క్ సైట్ ధృవ పాఠశాలలు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ చేతన్, ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఏమవుతారని అడిగితే అందరూ చాలా వరకు పోలీస్ కావాలని వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆకాంక్ష. వాళ్ళందరి యొక్క ఆకాంక్షని తర్వాత వాళ్ళందరికీ ఎవరు కూడా మళ్ళీ పనిలోకి రాకుండా చదువుకోవాలని చెప్పి ఇక్కడ అట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ ఫ్యూచర్లో కూడా ఇంకా వేరే ఇటుక బట్టీలలో ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న ప్లేస్లలో కూడా మేము స్కూల్స్ని ఓపెన్ చేస్తాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, పేరెంట్స్కి, తర్వాత పిల్లలకి, మీడియా మిత్రులకి మా ఈ కార్యక్రమానికి